ఆత్మీయ కథల ప్రయాణం కథా కథనంకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మోసపు ముసుగులో ఉన్న పిల్లి కథ విందాం. ఒక పెద్ద రావి చెట్టు కింద ఒక అందమైన పిట్ట గూడు కట్టుకుని చాలా కాలంగా ఉండేది. ఒకరోజు ఆహారం వేటలో కాస్త దూరంగా ఒక మొక్కజొన్న పొలానికి వెళ్ళి, అబ్బా, ఇక్కడుంటే కొన్నాళ్ళు ఆహారం గురించి చింతపడక్కర్లేదు అని అనుకుని అక్కడ కొన్ని రోజులు గడిపింది. ఈలోగా రావి చెట్టు వైపుగా వెళుతున్న కుందేలు ఖాళీగా ఉన్న పిట్ట గూడును చూసి, అరే, ఎంత బాగుంది ఈ గూడు, ఎవ్వరూ లేరే, ఇక ఇది నాదే అని ఆ గూడును ఆక్రమించి హాయిగా అందులో ఉండసాగింది. కొన్ని రోజుల తర్వాత పిట్ట తన గూటికి తిరిగి వచ్చి, ఇది నా గూడు, నువ్వు ఎవరు, ఇక్కడ ఏమి చేస్తున్నావు, లే బయటికి పో అని కోపంగా కుందేలుకు చెప్పింది. దానికి సమాధానంగా కుందేలు, నేను వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు, గూడు ఖాళీగా ఉండేది, నేను ఇన్నాళ్లుగా ఉన్నాను, అందుకు ఈ గూడు నాది, నేను ఎక్కడికి వెళ్ళను అని అన్నది. కుందేలు మాటలకు పిట్ట ఇంకా కోపంగా తన రెక్కలు ఊపుతూ, బయటికి పొమ్మన్నానా అని అనగా కుందేలు కూడా ఊరుకోలేదు, తిరిగి సమాధానం చెప్పింది. ఇలా మాటా పెరిగి దాంతో చుట్టూ మిగిలిన జంతువులన్నీ చేరాయి. ఎంత విన్నా ఈ గూడు ఎవరిది అని ఎవ్వరూ తేల్చలేకపోయారు. దాంతో ఒక జింక, మీరు ఒక న్యాయమూర్తి దగ్గర ఈ వాదన వినిపిస్తే అతను ఏదైనా పరిష్కారం చూపగలరు అని చెప్పగా పిట్ట ఇంకా కుందేలు ఒక న్యాయమూర్తి వేటలో బయలుదేరారు. చాలా దూరం వెళ్ళగా చివరికి ఒక నదీ తీరానికి చేరారు. అక్కడ వారికి ఒక గండు పిల్లి కనపడింది. ఈ గండు పిల్లి మనల్ని తినేస్తుంది, పద వెనక్కిపోదాం అని భయపడి వెనక్కి తిరుగుదామని అనుకునే లోపే దూరం నుంచి పిట్ట ఇంకా కుందేలు రాక గమనించిన గండు పిల్లి వెంటనే 2 కాళ్ళ మీద నిల్చుని కళ్ళు మూసుకుని నమస్కారం చేస్తూ ఓం అని జపించడం మొదలుపెట్టింది. అది చూసిన పిట్ట, ఈ పిల్లి మనం అనుకున్నట్టుగా కాదు, చాలా మంచిగా ఉన్నదే అని, అవును, ఇతను మనకి న్యాయం చెబుతారు అని కుందేలు ఆ పిల్లి దగ్గరికి వెళ్ళాయి. పిల్లి వాటి రాకను గమనించి మెల్లగా కళ్ళు తెరిచి, ఏంటర్రా ఇలా వచ్చారు అని అనగా పిట్ట వెంటనే తన వంతు కథతో మొదలుపెట్టింది. కుందేలు కూడా జత కలిపింది. ఈలోగా పిల్లి, అయ్యో ముసలివాడినే కదా, వినపడలేదు, కాస్త దగ్గరికి వచ్చి చెప్పండి అన్నది. పిట్ట కుందేలు దగ్గరకు వెళ్లేలోగా ఆ గండు పిల్లి ఒక్కసారిగా ముందుకి దూకి ఇద్దరిని పట్టుకుని తినేసింది. పాపం పిట్ట కుందేలు ఆ గూడు తనది అంటే తనది అన్న ధ్యాసలో ఎలాగైనా తీర్పు తమ వైపే రావాలి అని వెళ్ళేది ఒక గండు పిల్లి దగ్గరకని మర్చిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాయి. మన చుట్టూ కూడా ఇలాంటి గండు పిల్లులు ఉంటాయి, అందుకు కాస్త జాగ్రత్త. మళ్ళీ వచ్చే కథలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్. ఇంతకీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేశారు కదూ?